ఇక సారీ సో మనం వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ చాప్టర్లో నుంచి ఫుడ్ వేర్ డస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఓకే కమ్ ఫ్రమ్ వెయిట్ ఎ మినిట్ కమ్ ఫ్రమ్ ఓకే ఫుడ్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ చాప్టర్ నుంచి మనం థర్డ్ టాపిక్లో ఉన్నాం. సో థర్డ్ టాపిక్ ఏమి వచ్చేసి మనకి ఇప్పుడు ప్లాంట్ పార్ట్స్ అండ్ ఎనిమల్ ప్రోడక్ట్స్ యాజ్ ఫుడ్. సో మనకి ఒక ప్లాంట్ అని తీసుకుంటే ప్లాంట్లో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. ఫ్లవర్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, నోడ్ ఉంటుంది, ప్రైమరీ రూట్, సెకండరీ రూట్. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి ఒక ప్లాంట్లో మనకి. సో మనము ఇప్పుడు ఒక ఫుడ్ మనం తినే ఫుడ్లో మనకి ఆ ప్లాంట్లో ఉన్న ఏ పార్ట్ నుంచి మనం ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నాము. సో అది మనం ఇప్పుడు ఈ టాపిక్లో తెలుసుకుందాం. ప్లాంట్ పార్ట్స్, ఎనిమల్ ప్రొడక్ట్స్ అనేది కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి. రౌండ్ అప్ చేసేసి పక్క పెడదాం. ఎనిమల్ ప్రొడక్ట్స్ పక్క పెడదాం. ఫస్ట్ మెయిన్ గోల్ ఏంటంటే ప్లాంట్ పార్ట్స్ ఇన్ యాజ్ ఫుడ్. సో ప్లాంట్ పార్ట్స్ యొక్క ఏదే ఒక పార్ట్ మనకి ఏమేమి ఫుడ్ ఇస్తుందో ఫస్ట్ తెలుసుకున్నాం. దాని తర్వాత ఎనిమల్ ప్రోడక్ట్ యాజ్ ఫుడ్ సో గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక ప్లాంట్ తీసుకున్నాం, ఏదైనా ఒక ప్లాంట్, ఆ మ్యాంగో, లెమన్, ఆనియన్, టమాటో, లైక్ వాట్ ఎవర్ ద ప్లాంట్. సో మనకి బేసికల్గా ఏ ప్లాంట్కైనా ఈ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో అది అంతే ఇక. సో ఇది మన ఇది ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్, ఏ ప్లాంట్ కూడా నాకు కూడా తెలియదు, డయాగ్రామ్ అయితే వేసిన. సో మనకి ప్లాంట్కి వచ్చేసి ఏముంటాయి, ఫ్లవర్స్ మెయిన్గా ఉంటుంది, ఫ్రూట్స్ అయితే వస్తాయి. సో దెన్ ఇది నోడ్ అంటాం మనం, ఇది నోడు, అండ్ ఇవి ప్రైమరీ రూట్. వన్ సెకండ్. ప్రైమరీ రూట్, సెకండరీ రూట్. సో జనరల్గా మనం ఇప్పుడు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కాకుండా సింపుల్గా చెప్తాం. సో మనకి ఫ్లవర్ వచ్చేసి ఏంది, ఫ్లవర్ దేనికి యూజ్ అవుతుంది, మనకి ఫ్లవర్స్ ఇస్తుంది. దెన్ ఒక ఫ్రూట్ రావాలంటే మనకి ఫ్లవర్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇన్డెప్త్గా మనం ఫర్దర్ క్లాసెస్లో మనం దాని గురించి తెలుసుకోవాలి. ఇది 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ కాబట్టి అంత అవసరం లేదు. సో ఫ్లవర్స్ దేనికి యూజ్ అయితే మనకి బేసికల్గా ఫ్రూట్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ స్టెమ్ దేనికి యూజ్ అవుతుంది అంటే నార్మల్గా వాటర్ సప్లై అండ్ న్యూట్రిషన్ సప్లై చేయడానికి మనకి ఈ స్టెమ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో ప్రైమరీ రూట్ అంటే ప్లాంట్కి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో విండ్స్ వచ్చినప్పుడు, ఏమన్నా సమ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్లాంట్స్ని స్టెబుల్గా ఉంచేది ఈ ప్రైమరీ రూట్. ఈ ప్రైమరీ రూట్ చాలా లోపలికి, అంటే భూమిలో చాలా లోపలి దాకా వెళ్ళిపోతుంది అనమాట. బట్ సెకండరీ రూట్స్ సైడ్ వైజ్ వెళ్ళిపోతుంది. ఈ సైడ్ ఉండి ఆ సెకండరీ రూట్స్ ఏం చేస్తుంటే బ్యాలెన్స్ చేస్తాయి. బట్ ప్రైమరీ రూట్ డీప్ లెవెల్కి వెళ్ళి సమ్ సిచ్యువేషన్లో వాటర్ స్కేర్సిటీ వస్తుంది, వర్షాలు అసలు పడలేదు అనుకో. దెన్ దట్ టైంలో ఏం చేస్తుందంటే ఈ ప్రైమరీ రూట్స్ చాలా లోపల ఉన్న వాటర్ని అండ్ న్యూట్రిషన్స్ని ప్లాంట్కి సప్లై చేస్తుంది. బట్ ఇది ఇన్డెప్త్గా మనకి ఫర్దర్గా న్యూట్రిషన్ ప్లాంట్ గురించి చెప్పుకున్నప్పుడు తెలుస్తాం. బట్ మనకి ఇది ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది ప్లాంట్ పార్ట్స్లలో మనం ప్లాంట్ యొక్క ఏ పార్ట్లో మనకి ఏ ఫుడ్ దొరుకుతుంది, వేర్లలో ఏం ఫుడ్ దొరుకుతుంది, అండ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్లలో మనకి ఏం ఫుడ్ దొరుకుతుంది అని తెలుసుకోవడమే మన చాప్టర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి మన ప్లాంట్ గురించి అంత ఇన్డెప్త్గా అవసరం లేదు. సో మనకి ఇప్పుడు ఫ్లవర్, ఫ్రూట్, లీఫ్, స్టెమ్, ప్రైమరీ రూట్, దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఎగ్జాంపుల్ వైజ్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ అనేది ఏంది, ప్లాంట్లో ఒక పార్ట్. ఈ పార్ట్ మనం ఫుడ్గా తింటాం ఆబ్వియస్లీ. సో ఏం తింటాం, కొంతమంది ఏం చేస్తారంటే రోజ్ ఫ్లవర్స్ని వాటర్లో వేసుకొని దాన్ని తాగుతారు. రోజ్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్, చాలా ఇట్లా ఫ్లవర్స్ అనేవి చాలా విధాలుగా కొన్ని ఫుడ్ ఐటమ్స్కి యూజ్ చేస్తారు. బట్ నాకు అంత ఇన్డెప్త్గా దాని గురించి ఫ్లవర్స్ తెలియదు. ఫ్రూట్స్, సో
సో మనకి ఒక ప్లాంట్లో ఉండే ఫ్రూట్స్ ఎక్కడి నుంచి మనం ఫ్రూట్స్ అయితే నార్మల్గా ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి మనకి మ్యాంగో, బనానా, ఆరెంజ్, లైక్ చాలా ఫ్రూట్స్ ఉంటాయి. సో ఆ ఫ్రూట్స్ అన్ని మనం ఏంది ఫుడ్ యొక్క ఏ పార్ట్లో మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం, ఫ్రూట్ అనే పార్ట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు మ్యాంగో అనేది ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్ ప్లాంట్లో ఒక పార్ట్. సో ప్లాంట్లో ఉన్న ఫ్రూట్ పార్ట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. కొంచెం చాలా డెప్త్గా చెప్తున్నాం, బట్ అది మీకు అర్థమవుతుందో నాకు తెలుస్తుంది, బట్ కామెంట్ చేయండి. ప్లాంట్లో ఉండే ఫ్రూట్ అనే పార్ట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఏంది ఇప్పుడు మ్యాంగో ట్రీ ఉంది ఎగ్జాంపుల్. మ్యాంగో ట్రీలో మనం ఏం చేస్తాం అంటే ఫ్రూట్ని ఒక్కదానే తింటాం, బట్ రిమైనింగ్ ఈ స్టెమ్స్ని, లీవ్స్ని మనకి సంబంధమే లేదు అసలు. దానికి మనకి ఆ ఫ్రూట్, ఆ చెట్టుకి సంబంధం లేదు. మనం దాంట్లో ఏం యూజ్ చేసుకుంటున్నాం, జనరల్గా ఫ్రూట్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం. లీవ్స్ ఏమైనా తింటామా తినము, స్టెమ్స్ ఏమైనా తింటామా తినము. అది యూజ్ కాదు. మనం ప్లాంట్లో ఫ్రూట్స్ ఒక పార్ట్ మనం మాత్రమే తింటాం. సో అది ఫ్రూట్స్ గురించి అన్నమాట. మీకు ఇప్పుడు కొంచెం బేసిక్ ఐడియా వచ్చి ఉండొచ్చు. దెన్ ఒక్క సెకండ్, లీఫ్. ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏం చేసామంటే మ్యాంగో ట్రీ తీసుకున్నాం, బట్ మ్యాంగో ట్రీలో మనకి లీవ్స్ ఉంటాయి. బట్ లీవ్స్ మనం వండుకొని తినగలుగుతాం ఏమో, బట్ మనకి లీవ్స్ అనేది మ్యాంగో ట్రీకి సూటబుల్ కాదు. సో మనం లీవ్స్ తినే ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్లాంట్స్ ఏంటి మనకి ఆ పార్ట్ ఏమేమి ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి. సో ఆకుకూరలు ఏమైనా వచ్చేసి ఉంటాయి గోంగూర అండ్ పాలకూర అండ్ మెంతి కూర. సో మేజర్గా నేనైతే ఈ ఆకుకూరల నేమ్స్ అయితే రాసిన, బట్ ఇవి ఇంగ్లీష్ నేను తెలుగులో రాసిన, బట్ అవి మీరు చూసుకోండి, రీచెక్ చేసుకోండి. రీచెక్ కాదు, ఇంగ్లీష్లో దాన్ని వాటి మీనింగ్ తెలుసుకోండి. సో మనం ఏంది ఇప్పుడు గోంగూర ప్లాంట్ ఉంది. గోంగూరలో మనం ఏం తింటాం, బేసికల్గా దాని స్టెమ్ అయితే తినలేము, ఓన్లీ ఆకులు తుంచుకొని ఆకులు తింటాం. సో మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం, ఒక ట్రీ, ఒక ప్లాంట్లో ఉండే ఏం తింటున్నాం, లీవ్స్ని తింటున్నాం. సో మనకేంది ప్లాంట్ పార్ట్ ఏమొచ్చేసింది ఇక్కడ, లీఫ్, మన ఫుడ్ మెటీరియల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటున్నా. దెన్ స్టెమ్. ఇప్పుడు లీఫ్లో మనం ఏంటంటే ఓన్లీ లీవ్స్ తింటాం, బట్ స్టెమ్ తినము, దానికి వచ్చే ఫ్లవర్స్ తినము, దేం తినము. దాన్ని రిమైనింగ్ పార్ట్ మనకు అవసరం లేదు. సో అది మీకు. దెన్ స్టెమ్స్లో తినే ఉంటాయి. ఇప్పుడు మ్యాంగో ట్రీలో స్టెమ్ ఉంది. ఎవ్రీ ప్లాంట్ స్టెమ్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. లీఫ్ అండ్ మ్యాంగో ట్రీలో ఉంటుంది, వీటికి ఉంటుంది మనకు. కాకపోతే మనం దాన్ని యూజ్ చేయం. బట్ మనం కమింగ్ టు ది షుగర్ కేన్స్కి వచ్చేసరికి మనం ఓన్లీ స్టెమ్స్ తింటాం. షుగర్ కేన్లో మీకు అందరికీ స్టెమ్ పార్ట్ షుగర్ కేన్. ఎగ్జాంపుల్ షుగర్ కేన్లో మనకి లీవ్స్ ఉంటాయి, లీవ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం లీవ్స్ని కన్జ్యూమ్ చేయం, ఓన్లీ దాని స్టెమ్ని మాత్రమే తింటాము. సో మనకి అలా ఫుడ్ పార్ట్ ఏముంది, స్టెమ్. నెక్స్ట్ ప్రైమరీ రూట్. సో ప్రైమరీ రూట్కి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆనియన్స్. మనం డైలీ కన్జ్యూమ్ చేసేది అది ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్, స్వీట్ పొటాటో, క్యారెట్, ఏముంటాయి, జింజర్ పేస్ట్, జింజర్ అని రాద్దాం. అండ్ టర్మరిక్ కూడా మనకి ఇవన్నీ. ఇప్పుడు ఏంది ఇవేంటి, ఇవి స్టెమ్సా ఇక్కడ మీకు పైన రాయలేదా, ఓకే. స్టెమ్స్ ఇక్కడ, కానీ ప్రైమరీ రూట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని హైలైట్ చేద్దాం కొంచెం. సో ప్రైమరీ రూట్. సో మనకి ఈ ఆనియన్స్లో, స్వీట్ పొటాటోలో మనం కన్జ్యూమ్ చేసే పార్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రైమరీ రూట్ని మనం కన్జ్యూమ్ చేస్తాం బయట. బట్ అవుట్ సైడ్ ఉండే లీవ్స్ని కానీ అండ్ ఫ్లవర్స్ని కానీ మనం కన్జ్యూమ్ చేయము. కమింగ్ టు ది లీఫ్లో ఏం చేస్తామంటే గోంగూర అండ్ పాలకూర అండ్ మెంతి కూరలో లీవ్స్నే తింటాం, రిమైనింగ్ పార్ట్ మాత్రం తినము.
తినద్దు కూడా అది. సో మనకి బేసిక్గా మీకైతే ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటా, ప్లాంట్ పార్ట్స్ యాజ్ ఫుడ్. అర్థమైంది కదా, ప్లాంట్ పార్ట్స్ యాజ్ ఫుడ్ అంతే. ఎడబుల్ పార్ట్స్ అన్నమాట. సో ప్లాంట్ పార్ట్స్ యాజ్ ఎ ఫుడ్ అన్న టాపిక్లో నుంచి ఎడబుల్ పార్ట్. సో ఎడబుల్ పార్ట్ అంటే ఏం లేదు, we can eat 2 or more parts. Definition ఒక నిమిషం. Two or more eatable parts. Two or more eatable parts. సో ఎడబుల్ పార్ట్స్ అంటే ఒకే ప్లాంట్లో మనము 2 or more అండ్ ఈటబుల్ పార్ట్స్ అంటే మనం ఒకటే ప్లాంట్లో 2 తినొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ ఉందనుకో, ఆనియన్ తినొచ్చు అండ్ దాని లీవ్స్ కూడా తినొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనకి తినొద్దు మీరు. సో మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి పంకిన్ ఎగ్జాంపుల్ పంకిన్ అండ్ డ్రమ్స్టిక్ ట్రీ. పంకిన్ సీడ్స్లో మనము 2 parts తినొచ్చు. దీంట్లో పంకిన్ సీడ్స్ తింటాం అండ్ లీవ్స్, వీటి యొక్క లీవ్స్ కూడా వేడి వాటర్లో చేసుకొని తాగుతారు అన్నమాట. డ్రమ్స్టిక్ ట్రీ అంటే ఏం లేదు, మునగ చెట్టుకి మనకి మునక్కాయలు వస్తాయి. సో ఆ మునక్కాయలు మనం చారు చేసుకొని తాగుతాం. అండ్ అటు డ్రమ్స్టిక్ ట్రీ యొక్క లీవ్స్ని కూడా మనము వాటిని ఎండబెట్టుకొని లైక్ వాటి డ్రై అయినాక సో ఆ పొడిని మనం హాట్ వాటర్లో వేసుకొని తాగితే మన బోన్కి చాలా కాల్షియం అనేది వస్తుంది. సో దాన్ని 2 విధాలుగా యూజ్ చేస్తాం. మనం లీవ్స్ యూజ్ చేస్తాం, దాని ఫ్రూట్స్ని యూజ్ చేస్తాం. సో దీన్ని మనం కాబట్టి ఫ్రూట్ అండ్ లీఫ్ కాబట్టి మనకి ఏంటంటే 2 or more 2 ఉన్నాయి కదా ఇందులో. సో అందుకని మనం ఏంటంటే ఎడబుల్ ప్లాంట్ అంటాం. సో ఈ ఎడబుల్ ప్లాంట్ని ఈ డెఫినేషన్ ఒకటి రాసుకోండి. ఈ ఎగ్జాంపుల్లో ఇది ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి అంతే. అంత పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అయితే ఏం కాదు అని అనిపిస్తుంది. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్కి మూవ్ ఆన్ అయిపోదాం.